బురదలో కాలు వేయడం ఎందుకు, మళ్ళీ కాళ్ళు కడుక్కోవడం ఎందుకు, అలాగే తప్పు చేయడం ఎందుకు, పశ్చాత్తాప పడడం ఎందుకు? ఒక్క క్షణం ముందు చూపు ఆలోచన అవసరం దేనిలోనైనా. ఇతరుల పట్ల స్నేహంగా ఉండండి, అప్పుడే స్నేహితులు మీ చుట్టూ చేరుతారు. ఏం చదివామన్నది కాదు, ఆ చదువు మనకు ఎంత సంస్కారం నేర్పిందన్నదే ఎంతో ముఖ్యం. నీకు కుదిరితే ఒకరి సంతోషానికి కారణం కావాలి, కానీ ఒకరి కన్నీళ్లకు కారణంలా మారకు. ఎందుకంటే అది ఎప్పుడైనా తిరిగి నిన్ను కన్నీరు పెట్టిస్తుంది. దేనికోసం లేదా ఎవరి కోసం ఎదురు చూడకు. నువ్వు చేయగలిగింది చెయ్యి, ఎవరి మీద ఆశలు పెట్టుకోవద్దు. ఒకవైపు నీకో సమస్య ఉందని చెప్పుకుంటే నిన్ను చిన్న చూపు చూస్తూ నీ బలహీనతను ఆధారంగా చేసుకొని నిన్ను వాడుకోవాలనుకునే మనుషులున్న సమాజం మనది. రెండో వైపు మంచితనంతో సహాయం చేస్తే సమస్య తీరాక చేసిన సహాయాన్ని చిన్నదిగా చూసే మనుషులున్న మన సమాజం ఇది. నిజాయితీ అనేది ఇతరులు గమనిస్తున్నప్పుడు మీరు కనబరిచే ప్రవర్తన కాదు, అది మీలో మీరు ఉండే విధానం. పుట్టుకతో ఎవరు గొప్పవారు కాలేదు, మన ప్రవర్తన, మన చేతలే మనల్ని గొప్పవారిగా మారుస్తుంది. భాషలు వేరైనా భావం ఒకటే, మనుషులు వేరైనా మమత ఒకటే, దారులు వేరైనా గమ్యం ఒకటే, నువ్వు నేను వేరైనా మన ప్రేమ ఒకటే. మనశ్శాంతి అనేది డబ్బుతో రాదు, మనసుకు నచ్చిన వారు మనసారా మాట్లాడితే వస్తుంది. చెప్పుడు మాటలు చెప్పిన వారి కన్నా వినేవారికే ప్రమాదం ఎక్కువ. ఎందుకంటే చెప్పేవారు చెప్పి వెళ్ళిపోతారు, కానీ విన్నవారు మాత్రం రోజుల తరబడి, నెలల తరబడి విన్న వాటితో పెద్ద పెద్ద కథలు తయారు చేసుకొని, భ్రమలు కల్పించుకొని అందులో చిక్కుకుని పోతారు. చివరికి కథలైతే కంచికి వెళ్ళిపోతాయి, కానీ విన్నవారి జీవితాలు మాత్రం వీధిన పడిపోతాయి. అందుకే పరమాత్ముడు చెప్తాడు, వినే సమయంలోనే అడ్డుకట్ట వేస్తే సమయం, సంబంధాల, సంకల్ప శక్తి అన్నీ పొదుపు అవుతాయి, జీవితం ఆనందమయం అవుతుంది. ప్రపంచాన్ని మార్చడం ముఖ్యం కాదు, ముందు నువ్వు మారడం ముఖ్యం. మన కోసం వేచి ఉండే మనిషితో వీలున్నప్పుడు మాట్లాడడం కాదు, వీలు చేసుకొని మాట్లాడడం నిజమైన ప్రేమ. అది ఏ బంధమైనా సరే. పెంచుకుంటే పెరిగేది మమత ఒక్కటే, పంచుకుంటే తరిగేది బాధ ఒక్కటే. కానీ పెంచుకున్నా పంచుకున్నా మిగిలేది జ్ఞాపకం ఒక్కటే. మనం కోరుకున్న బంధం కంటే మనల్ని కోరి వచ్చిన బంధం చాలా గొప్పది. మన వల్ల ఇబ్బంది పడేవారికి, మన నుండి దూరం కోరుకునే వారికి, మనం అంటే ఇష్టం లేని వారికి ఇబ్బంది పెట్టకుండా మనమే దూరంగా ఉండటం మంచిది. మనకి కష్టంగా ఉన్నా వాళ్ళు సంతోషంగా ఉంటారు. కొంతమందికి గర్వం, అహంకారం ఉంటాయి, తప్పులేదు. కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడడానికి మనుషులు కరువు అవుతారు. జాగ్రత్త. ఎవరిని ఏడిపించకు, ఒకరి బాధకి నువ్వు కారణం కాకు. ఏ ఏడుపు ఉసిరై వెంటాడుతుంది, అది కర్మఫలమే, నిన్నే కాదు నీ బిడ్డలను పట్టి పీడిస్తుంది. గెలవకపోవడం ఓటమి కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడమే ఓటమి మిత్రమా. భవిష్యత్తు మీద నమ్మకం లేని వారిని మాత్రమే గతం వెంటాడుతూ ఉంటుంది.